ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి ఎప్పుడు పెద్ద తప్పు అవసరం లేదు. కొన్నిసార్లు ఒక్కసారి మాట్లాడితే ఏమవుతుంది అనే ఒక్క ఆలోచనే చాలు. మొదట అది ఒక క్యాజువల్ కన్వర్జేషన్, తర్వాత ఫ్రెండ్షిప్, ఆ తర్వాత రోజు మాట్లాడడం, ఆ తర్వాత ఆ వ్యక్తి మెసేజ్ కోసం ఎదురు చూడటం. అక్కడి నుంచి అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ప్రతి ఎఫ్ఐఆర్ ప్రేమతో మొదలవదు. కొన్నిసార్లు అది లోన్లీనెస్తో కూడా మొదలవుతుంది. ఒక చిన్న కథ చెప్తాను. రవి అనే వ్యక్తి చాలా సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఉద్యోగం ఉంది, భార్య ఉంది, ఒక చిన్న పాప ఉంది. బయట నుంచి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా కనిపిస్తుంది. కానీ ప్రతి మ్యారేజ్లో బయట కనిపించేది మొత్తం నిజం కాదు. రవి తన జాబ్లో చాలా బిజీ. ఉదయం లేచి ఆఫీస్, రాత్రి ఇంటికి వచ్చేసరికి టయర్డ్. భార్యతో మాట్లాడడానికి ఎనర్జీ ఉండదు. భార్య కూడా ఇంటి పనులు, పిల్ల, తన రెస్పాన్సిబిలిటీతో బిజీ. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ మాత్రం తగ్గిపోతున్నాయి. మొదటి రోజుకు ఒక గంటలో మాట్లాడేవాళ్ళు, తర్వాత అరగంట, తర్వాత 10 నిమిషాలు, చివరికి తిన్నావా, పాప హోంవర్క్ అయిందా, రేపు ఏం చేయాలి, అంతే. ఇది చాలా మ్యారేజెస్లో నెమ్మదిగా జరుగుతుంది. పెద్ద గొడవ ఉండదు, డివర్స్ గురించి ఎవరు మాట్లాడరు, కానీ ఎమోషనల్ డిస్టెన్స్ పెరుగుతూనే ఉంటుంది. ఒకరోజు రవికి ఆఫీస్లో కొత్తగా ఒక కొలీగ్ పరిచయం అయింది. ఆమెతో మాట్లాడడం చాలా ఈజీగా అనిపించింది. రవి చెప్పే చిన్న విషయాలు కూడా ఆమె శ్రద్ధగా వింటుంది. ఈరోజు చాలా టైర్డ్గా ఉన్నావు కదా అని అడిగింది. అది ఒక చిన్న సెంటెన్స్, కానీ రవికి చాలా పెద్దదిగా అనిపించింది. ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత ఎవరో తనను గమనించారు అనే ఫీలింగ్ వచ్చింది. అక్కడే మొదటి మిస్టేక్ జరిగింది. రవి తనకు తానే చెప్పుకున్నాడు, ఇందులో తప్పేముంది, ఆమె నా ఫ్రెండ్ మాత్రమే. అదే చాలా డేంజరస్ సెంటెన్స్. ఎందుకంటే మనం తప్పు చేయడానికి ముందు మన మనసుకి మనం జస్టిఫికేషన్ ఇస్తాం. మొదట ఆఫీస్ కన్వర్జేషన్, తర్వాత వాట్సాప్ మెసేజెస్, తర్వాత గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, తర్వాత పర్సనల్ ప్రాబ్లమ్స్, తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తర్వాత భార్యతో షేర్ చేయాల్సిన విషయాలు కూడా ఆ వ్యక్తితో షేర్ చేయడం మొదలైంది. ఇక్కడ రిలేషన్షిప్ వేరు, ఫ్రెండ్షిప్ అయినా దాని బౌండరీస్ మాత్రం మారిపోతున్నాయి. రవి తన భార్యకి చెప్పని ఎన్నో విషయాలు ఆమెకు చెప్తున్నాడు. ఆమెతో మాట్లాడితే తనకు బెటర్గా అనిపిస్తుంది. అక్కడి నుంచి ఎమోషనల్ అటాచ్మెంట్ మొదలైంది. ఒకరోజు భార్య అడిగింది, ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నావు? వెంటనే ఫోన్ పక్కన పెట్టి ఆఫీస్ వర్క్ అన్నాడు. ఆ ఒక్క అబద్ధం చిన్నదే, కానీ మొదటి సీక్రెట్. ఆ తర్వాత మెసేజెస్ డిలీట్ చేయడం మొదలైంది. ఫోన్కి పాస్వర్డ్ మార్చాడు, నోటిఫికేషన్ హైడ్ చేశాడు. ఎక్కడికి వెళ్తున్నావని భార్య అడిగితే కొత్త కొత్త ఎక్స్ప్లెనేషన్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, అఫైర్లో పెద్ద ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే కాదు, సీక్రెట్ లైఫ్ మొదలవడం, అబద్ధాలు మొదలవడం, పార్ట్నర్స్ నుంచి ఎమోషనల్ డిస్టెన్స్ పెరగడం, ట్రస్ట్ తగ్గిపోవడం, అదే అసలు డ్యామేజ్. రోజులు గడిచాయి. రవి తన వైఫ్తో మాట్లాడడం మరింత తగ్గించాడు. ఎందుకంటే అతని ఎమోషన్ అటాచ్మెంట్ ఇంకొకరి దగ్గర ఉంది. భార్య మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక తనలోని కారణం వెతుక్కుంటుంది. నేను ఏమైనా మారిపోయానా, నేను అతనికి నచ్చడం లేదా, అతను ఎందుకు ఇలా మారిపోయాడు అని ఆలోచిస్తుంది. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక రిలేషన్షిప్లో ఒకరు తప్పు చేస్తున్నప్పుడు మరో వ్యక్తి చాలాసార్లు తనని తానే బ్లేమ్ చేసుకుంటాడు. ఒకరోజు రవి భార్యకి తన ఫోన్లో ఒక మెసేజ్ కనిపించింది. మెసేజ్ చాలా పెద్దది కాదు, కానీ దాని వెనక ఉన్న రిలేషన్షిప్ అర్థం కావడానికి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఆమె ఏం మాట్లాడలేదు. ఆ రాత్రి కూడా డిన్నర్ పెట్టింది, పిల్లని చూసుకుంది, అందరు నిద్రపోయిన తర్వాత ఒంటరిగా కూర్చుంది. ఆమెకు కోపం కంటే నమ్మకం పోయిందనే బాధే ఎక్కువ. ఎందుకంటే రవి ప్రేమించిన మనిషి ఆమెకు తెలియకుండా ఇంకొకరితో ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. మరుసటి రోజు ఆమె అడిగింది, నాకు నిజం చెప్పు. రవిది మొదట డినై చేశాడు, అదేం కాదు. తర్వాత జస్ట్ ఫ్రెండ్షిప్. తర్వాత నేను తప్పు చేశాను, ఒక్కొక్క మాట బయటికి వచ్చింది. ఆ రోజు వాళ్ళ మధ్య పెద్ద గొడవ జరిగింది. కానీ ఆ గొడవలు అసలు సమస్య అఫైర్స్ కాదు. అసలు ప్రశ్న, నన్ను ఎందుకు మోసం చేశావు? అది కొంతమంది అనుకుంటారు మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉంటే అఫైర్స్ రావడం సహజమని. కాదు, మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లోన్లీనెస్ ఉండొచ్చు, కమ్యూనికేషన్ లేకపోవచ్చు, ఎమోషనల్ నీడ్స్ ఉండొచ్చు, కానీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇంకొక సీక్రెట్ రిలేషన్షిప్ పెంచుకోవడం తప్పు. ప్రాబ్లం ఉంటే మాట్లాడవచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, బౌండరీస్ పెట్టుకోవచ్చు,
రిలేషన్షిప్ని రిపేర్ చేయడానికి ప్రయత్నించవచ్చు. అది సాధ్యం కాకపోతే గౌరవంగా రిలేషన్షిప్ నుంచి బయటకు రావచ్చు. కానీ ఒక రిలేషన్షిప్లో ఉండి మరొక రిలేషన్షిప్ని సీక్రెట్గా కొనసాగించడం చాలామందిని గాయపరుస్తుంది. రవి చేసిన తప్పు బయటపడిన తర్వాత అతను ఆ అఫైర్ను ముగించాడు. కానీ ఆ అఫైర్ ముగిసినంత మాత్రాన ఆ ప్రాబ్లం ముగియలేదు. ఎందుకంటే ట్రస్ట్ ఒకసారి బ్రేక్ అయితే దాన్ని రీబిల్డ్ చేయడానికి చాలా టైం పడుతుంది. భార్య మళ్ళీ ఫోన్ చూసింది. రవి లేటుగా వస్తే అనుమానం, ఒక్క మెసేజ్ వచ్చిన డౌట్. అతను నిజం చెప్తున్నా ఆమెకు నమ్మకం రావడం లేదు. ఇది బిట్రేల్ తర్వాత వచ్చే పెద్ద ప్రాబ్లం. ట్రూత్ చెప్పడం మొదలుపెట్టినా నమ్మకం తిరిగి రావడానికి టైం పడుతుంది. ఇంకా ఒక విషయం, ఈ స్టోరీలో బాధపడింది రవి అతని భార్య మాత్రమే కాదు, వాళ్ళ చిన్న పాప కూడా. ఆమెకి అసలు విషయం తెలియకపోయినా ఇంట్లో అట్మాస్ఫియర్ మారిపోయిందని మాత్రం అర్థమైంది. పేరెంట్స్ మధ్య కన్వర్జేషన్ తగ్గిపోయాయి, ఆర్గ్యుమెంట్స్ పెరిగాయి. ఇంట్లో ఉన్న సైలెన్స్ ఆమె చైల్డ్హుడ్లో ఒక మెమరీగా మిగిలిపోయింది. అందుకే ఒక పర్సన్ డిసిజన్స్ కొన్నిసార్లు ఒక వ్యక్తిని ఎఫెక్ట్ చేయదు, ఒక కుటుంబం మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్లోకి వెళ్తారు? ప్రతి కేస్కి ఒక ఆన్సర్ ఉంటుంది. కొంతమందికి అటెన్షన్ కావాలి, కొంతమందికి ఎమోషనల్ వ్యాలిడేషన్ కావాలి, కొంతమంది మ్యారేజ్లో అన్హ్యాపీగా ఉంటారు, కొంతమంది బౌండరీస్ ఉండవు, కొంతమంది టెంప్టేషన్కి కంట్రోల్ చేయలేరు, ఇంకొంతమంది తమ యాక్షన్ వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ని మొదట ఆలోచించరు. మొదట ఏం కాదు అనిపిస్తుంది, తర్వాత ఇది ఎవరికి తెలియదు అనిపిస్తుంది, ఆ తర్వాత ఇప్పటికే ఇంత దూరం వచ్చాం అనిపిస్తుంది. చివరికి ఒక చిన్న డిసిజన్ పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. అందుకే రిలేషన్షిప్లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది, బౌండరీస్. మీకు తెలిసిన వ్యక్తితో మాట్లాడడం తప్పు కాదు, ఫ్రెండ్షిప్ తప్పు కాదు, ఆఫీస్ కొలీగ్తో మాట్లాడడం తప్పు కాదు. కానీ మీ పార్ట్నర్కు తెలియకుండా ఒక సీక్రెట్ ఎమోషనల్ వర్డ్ క్రియేట్ చేయడం మొదలైతే ఒక్కసారి ఆగి ఆలోచించాలి. నేను చేస్తున్న పని నా పార్ట్నర్ ముందు కూడా ఇదే విధంగా చేయగలనా అనే ఒక్క క్వశ్చన్ చాలా విషయాలు క్లియర్గా చేస్తుంది. ఎందుకంటే నిజమైన రిలేషన్షిప్కి సీక్రెట్స్ అవసరం లేదు. ప్రైవసీ ఉండొచ్చు, కానీ డిసెప్షన్ ఉండకూడదు. చివరికి రవి తన మిస్టేక్ను అర్థం చేసుకున్నాడు. తన భార్య తిరిగి పొందడానికి ప్రయత్నించాడు. కానీ ఈసారి మాటలతో కాదు, యాక్షన్స్తో, కన్సిస్టెన్సీతో, పేషెన్స్తో అతను ఒక విషయం నేర్చుకున్నాడు. ఒక రిలేషన్షిప్ని కాపాడడం అంటే ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కాదు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కలిసి వాటిని ఎదుర్కోవడం, ఒకరికి వినిపించడం, టైం ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం, ముఖ్యంగా మూడో వ్యక్తిని సీక్రెట్గా మన రిలేషన్షిప్లోకి రానికపోవడం. ఎందుకంటే చాలా రిలేషన్షిప్ ఒక పెద్ద మిస్టేక్ వల్ల కాదు, చాలా చిన్న ఇగ్నోర్డ్ ప్రాబ్లం వల్ల బలహీనపడతాయి. ఒక కన్వర్జేషన్ తగ్గుతుంది, ఒక హగ్ తగ్గుతుంది, ఒక ఎలా ఉన్నావు తగ్గుతుంది, ఒక అప్రిషియేషన్ తగ్గుతుంది. చివరికి ఇద్దరు మనుషులు ఒకే ఇట్లా ఉంటారు, కానీ వాళ్ళ మధ్య ఒక ప్రపంచం దూరం ఉంటుంది. కాబట్టి మీ రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయకండి, మాట్లాడండి, మీ పార్ట్నర్ని వినండి, మీ ఫీలింగ్స్ చెప్పండి, అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. కానీ ఒక టెంపరీ ఫీలింగ్ కోసం ఒక పర్మనెంట్ డ్యామేజ్ క్రియేట్ చేయకండి. ఎందుకంటే ఒక అఫైర్ కొన్ని రోజులు ఎగ్జైట్మెంట్ ఇవ్వచ్చు, కానీ దాని కాన్సిక్వెన్సెస్ సంవత్సరాలతో పాటు ఉండవచ్చు. చివరగా ఒక్క మాట, మన జీవితంలో టెంప్టేషన్లు ఎప్పుడూ ఉంటాయి, కానీ మన క్యారెక్టర్ని డిసైడ్ చేసేది టెంప్టేషన్ లేకపోవడం కాదు, టెంప్టేషన్స్ ఉన్నప్పుడు మనం తీసుకునే డిసిజన్. ఒక రిలేషన్షిప్లో ఉండటం అంటే ప్రేమించడం మాత్రమే కాదు, ఒకరిని ఒకరు ప్రొటెక్ట్ చేయడం కూడా. మీ పార్ట్నర్ మీ మీద పెట్టిన ట్రస్ట్ ఒక గిఫ్ట్ కాదు, అది ఒక రెస్పాన్సిబిలిటీ. అందుకే ఎవరైనా మీ జీవితంలోకి వచ్చి మీకు అటెన్షన్ ఇస్తే, ఆ అటెన్షన్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించినా ఒకసారి మీ లైఫ్లో ఇప్పటికే ఉన్న మనిషిని గుర్తు చేసుకోండి. మీతో కలిసి కష్టాల్లో ఉన్న వ్యక్తిని, మీ సక్సెస్లో మీతో నవ్విన వ్యక్తిని, మీ బ్యాడ్ డేస్లో మీ పక్కన ఉన్న వ్యక్తిని. అప్పుడు మీకు విషయం అర్థమవుతుంది, కొత్తగా వచ్చిన ఒక్క వ్యక్తి ఇచ్చే ఎగ్జైట్మెంట్ కంటే ఏళ్ళుగా మీతో ఉన్న వ్యక్తి ఇచ్చే ట్రస్ట్ చాలా విలువైనది. మరియు ఒకసారి కోల్పోయిన ట్రస్ట్ను తిరిగి సంపాదించడం చాలా కష్టం. కాబట్టి తప్పు చేయకపోవడం మాత్రమే గొప్పది కాదు, సరైన నిర్ణయం తీసుకోవడం అసలు క్యారెక్టర్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మీకు దగ్గరైన వాళ్ళల్లో ఒకరికి షేర్ చేయండి. ఎందుకంటే కొన్ని విషయాలు మనం తప్పు చేసిన తర్వాత నేర్చుకోవడం కంటే
ఇంకొకరి కథ వినే ముందే అర్థం చేసుకోవడం చాలా మంచిది. ఇలాంటి నిజ జీవితానికి దగ్గరగా ఉండే స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ స్టోరీలు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నేను మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ వాళ్ళను గౌరవించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.